న్యూస్ కి స్వాగతం। ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది। ఎన్నికలకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉన్న క్రమంలో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు। రాష్ట్రమంతా నెలకొన్న రాజకీయ వేడి ఒక్క ఎత్తైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ వేడి మరో రేంజ్ లో ఉంది। గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి ఎలా అయినా గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు। పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ నుండి మాత్రమే కాకుండా టాలీవుడ్ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది। ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం నిర్వహించగా చిరంజీవి కూడా పవన్ మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు। మరోపక్క అల్లు అర్జున్, నాని వంటి హీరోలు కూడా మద్దతు తెలిపారు। ప్రచారానికి చివరి రోజైన 11న చిరంజీవి పిఠాపురంలో ప్రచారం నిర్వహించనున్నారనే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది। పిఠాపురంలో ప్రచారం అంటూ వస్తున్న వార్తలపై చిరంజీవి స్పందించారు। 11న పిఠాపురం వెళ్లట్లేదని, పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనట్లేదని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి। పవన్ కళ్యాణ్ తన తరపున ప్రచారం చేయమని కోరలేదని అన్నారు। తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని అన్నారు। ఎంజీఆర్ కు భారతరత్న వచ్చినప్పుడు ఎన్టీఆర్ కూడా రావటం సముచితమన్నారు చిరంజీవి। నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు। తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు। నేను వెళ్ళటలేదు బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు। నా కంఫర్ట్ వదిలేస్తాడు, ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభిలషిస్తాను, నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను। దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను। అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం।